నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎండిపోయిన పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వాణి మేడం ని ఘనంగా సన్మానించిన మహిళా టీచర్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్పాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వీనస్ మేరీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. ఖమ్మం జిల్లా వైరా స్థానిక వాణి వివేకానంద విద్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాఠశాల మహిళా టీచర్స్, పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ కోటేశ్వరరావుని వాణి మేడంని సన్మానించారు. అనంతరం కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు వాణి మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్స్కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుత సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుండాలని, కుటుంబ బాధ్యతలే కాకుండా సమాజ స్థితిగతుల్లో, సామాజిక సేవలో, విద్య, ఉద్యోగ అవకాశాల మహిళలందరూ ముందు వరుసలో నిలవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపల్ వాణి చేతుల మీదుగా మహిళా టీచర్స్ అందరికీ చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా దినోత్సవం రోజున ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ కోటేశ్వరరావుకి అలాగే వాణికి మహిళా టీచర్లు అందరూ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖ గాయని బేగం, కన్వీనర్ గింజుపల్లి జనార్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆది దంపతులు అనాలి, మరి వాళ్ళిద్దరికి చిన్న సన్మాన కార్యక్రమం ఈ సందర్భంగా మనం జరుపుకున్నాం. అందరూ ఓకే, జస్ట్ చెయ్యండి చాలు. నెక్స్ట్ ఉమా మేడం, షాజాన్వి మేడం, ఉమా మేడం, షాజాన్వి మేడం, ఓకే. పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి వికలారిపోకుండా మొదలను మరిచి, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి వికలారిపోకుండా మొదలను మరిచి, కంటి పాపలా చూసిన తల్లి
అధ్యక్షుడు. ఒకటి మాత్రం వాస్తవం, ఒక సంవత్సరము 2010లో ఒక డిఈఓ వచ్చారు మన స్కూల్కి, వెంకటేశ్వరరావు సార్ అని డిఈఓ గారు వచ్చారు. అమ్మ, ఎటు చూసినా మొత్తం లేడీసే కనపడుతున్నారు, నీకు మగవాళ్ళు నచ్చరా అమ్మా అని అడిగారు. అంటే నేను చెప్పాను, మగవాళ్ళు నచ్చకపోవడం సార్, నా దగ్గర నేను స్టార్ట్ చేసింది ప్రైమరీ సెక్షన్లో మన ఆడవాళ్ళు అయితే ఓపికగా పిల్లలకి నిదానంగా చదువు నేర్పగలరని నేను లేడీస్ని తీసుకున్నాను అని చెప్పాను. వెంటనే సార్ అన్నారు, మరి ఇంతమంది కలిస్తే లేడీస్లో చాలా గొడవలు ఉంటాయి కమ్మా, నీకు అలాంటి ఇబ్బంది ఏం లేదా అన్నారు. లేదు సార్, మా స్టాఫ్ మేము అందరం కూడా ఒకటే ఇక్కడ, నేను గొప్ప నా స్టాఫ్ తక్కువ అని లేదు, మేమందరం సమానంగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం, నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించరు మా టీచర్స్ అని చెప్పాను. అట్లాగే ఆ రోజు నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. ఈ స్కూల్ నడపటం అంటే నా ఒక్కదాని గొప్పతనం కాదు, నాతో పాటు పనిచేసేటటువంటి ఉపాధ్యాయులందరూ గొప్పతనం ఉందని చెప్పి నేను చెప్తున్నాను. స్త్రీకి ఏంటంటే ఓపిక ఎక్కువ, ఆడవారికి ఓపిక ఎక్కువ, సహనంతో ఉంటారు అనేటటువంటి దాని మీదే తప్ప ఏదో మేము లేడీస్ గొప్ప అని చెప్తాం కాదు. ఆ ఓపికతోటే ఇక్కడ స్టాఫ్ అంతా కూడా లేడీస్ స్టాఫ్ 2006 నుంచి వర్క్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు. మన టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను సాల్వతో సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో సిడిపిఓ నిర్మల జ్యోతి, ఈఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, అలాగే ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మాధవి, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, నాయకులు పాల్గొన్నారు. మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించడం, నిజమైన మహిళా సాధికారికత అనేది ఏంటో ఇక్కడే చూస్తున్నాం మనం. ఇవాళ వేదికలకి ఉపన్యాసాలు ఇస్తున్నాము అంటే, అలాగే మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఇలా ఈ పరిస్థితిలో ఉన్నాము అంటే కూడా చాలా అభివృద్ధి సాధించినట్టే లెక్క. గతంలో మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో మహిళలంటే మనందరికీ తెలుసు, వంటింటికే పరిమితమయ్యేవాళ్ళు, చాకలి పద్ధతులు రాసుకునేంత చదువు వస్తే చాలనేవాళ్ళు, బాల్య వివాహాలు చేసేవాళ్ళు. అలాంటి స్థితి నుంచి ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా మనకు ఇష్టమైన రంగం ఎన్నుకొని మనం స్వతంత్రంగా ఉంటున్నాము, సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మగవాళ్ళతో పోటీ పడగలుగుతున్నాము అంటే ఎంతోమంది మహానుభావులు మన కోసం కృషి చేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అందులో ముఖ్యంగా మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి గురించి కూడా మనం ఎంతో స్మరించుకోవాలి. ఎందుకంటే ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. వాళ్ళ జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసి మరి మహిళలకి అక్షరాస్యత, చదువు అనేది వాళ్ళు ఎన్నో అవమానాలు, తిరస్కారాలు, చీత్కారాలకు గురైనా కూడా వెనుకంజ వేయకుండా వాళ్ళు మహిళలకి విద్యాభ్యాసం చేయించడం ఇవన్నీ మొదలుపెట్టారు. అలాగే రాజా రామ్మోహన్ రావు గారు కానీ ఇలా మహానుభావులందరూ కూడా, వీరేశలింగం పంతులు గారు, వీళ్ళందరూ మహిళలకి వితంతు పునర్వివాహాలు కానీ, మహిళలకు చదువులకు కానీ, ఇలాంటివన్నింటిలో సతీ సహగం నిర్మూలనకి ఇలాంటివన్నీ చేసుకుంటూ, మార్పు చేసుకుంటూ వాళ్ళు చేసిన కృషి ఫలితంగా ఈరోజు మనం ఇలా ఉండగలిగాం. అయినా కూడా కొన్ని చోట్ల ఇంకా వివక్ష కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్స్ చేయించుకుంటున్నారు చాలా చోట్ల. అది కూడా ఇంకా మారాలి. కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా ఇంకా మార్పు రావాలి. అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా చూస్తూ, ఇద్దరికీ కూడా విద్యాబుద్ధుల్లో సమానంగా చెప్పిస్తూ, అమ్మాయిలను ఎటువంటి వివక్ష లేకుండా పెంచగలిగితేనే మరి నిజంగా మహిళా సాధికారికత సాధించినట్లు, సంపూర్ణత్వం సిద్ధించినట్లు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు సిటీల్లో చాలా వరకు ముందంజలో వేశారు. మహిళలు ఎక్కువగా స్వతంత్ర నిర్ణయాలు ఉన్నాయి.
సొంతంగా ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళే ఒక 10 మంది ఉపాధి చూపించగలిగే స్టేజ్లో ఉన్నారు. కానీ మన రిమోట్ ఏరియాస్లో ఇంకా కొన్ని ట్రైబల్ విలేజెస్లో కూడా ఇంకా చూస్తే ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. అమ్మాయిలని సంపూర్ణంగా పౌష్టికాహారం కానీ అలాగే అమ్మాయిలకు తగినంత విద్యాబుద్ధులు చెప్పించడం కానీ కూడా కొంచెం వెనకబడి ఉన్నాం. వరంగల్ కరీమాబాద్లోని బ్రిలియంట్ హై స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించడానికి ఓపెన్ హౌస్ నిర్వహిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్లోని వర్న్లైన్ అకాడమిక్స్ నుండి రీజియన్ మేనేజర్ రత్నజ్యోతి రుద్ర, గైనకాలజిస్ట్ డాక్టర్ బేతి కవిత హాజరయ్యారు. సందర్భంగా మహిళా పేరెంట్స్ను ఆహ్వానించి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత తరంలో మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని రీజనల్ మేనేజర్ రత్నజ్యోతి రుద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ బండి అవినాష్, మోహన్, ప్రిన్సిపల్ సతీష్, ఇన్ఛార్జ్ మమత, మహిళా పేరెంట్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ఎగ్జిబిట్స్ అనేవి చాలా బాగున్నాయి. హెల్త్ ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ కూడా దీన్ని ఇక్కడ చేశారు. అండ్ ఫీమేల్ పేరెంట్స్ కి సమ్ ఆనరింగ్ అండ్ ఆల్సో గేమ్స్ కూడా చాలా జరిగాయి. ఉమెన్స్ డే ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం బ్రిలియంట్ స్కూల్లో చాలా ఆనందంగా ఉంది. ఐ బీయింగ్ కాల్డ్ యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ ఐ థ్యాంక్ బ్రిలియంట్ స్కూల్ యాజమాన్యానికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. I'm Ratnajyoti Rudra Andi. I'm coming from One-Line Fortuna Bakes Company, Hyderabad. మేము ఇక్కడ గ్యాదర్ అయిన సందర్భం వచ్చేసి ఓపెన్ హౌస్. అది వన్-లైన్ అనే కరికులం ప్రొవైడర్స్ నుంచి మేము పిల్లల యొక్క టాలెంట్ అండ్ క్యాపబిలిటీస్ని అప్రిషియేట్ చేస్తూ ఈ ఈవెంట్ జరగడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క చైల్డ్ వాళ్ళ యొక్క యూనిక్ అబిలిటీస్ని, వాళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని చూపించడమే కాకుండా వాళ్ళు ఎంతవరకు ఇంకా అచీవ్ చేయగలరో వాళ్ళ స్కోప్ని పేరెంట్స్కి చెప్పేలాగా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ జరిగింది. దీంతోపాటు స్కూల్ ఆర్గనైజ్ చేసిన ఉమెన్స్ డే విచ్ ఈస్ యాక్చువల్లీ ఎంపవరింగ్. వాళ్ళను ఎన్నోసార్లు మనము ఆపర్చునిటీ ఇవ్వక వాళ్ళకి వాళ్ళ ఎబిలిటీస్ని బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ర్యాంప్ వాక్తోని ఎన్నో ఫన్ ఫీల్డ్ గేమ్స్తోని పేరెంట్స్కి ఎంజాయ్మెంట్ వాళ్ళలోని టాలెంట్ని కూడా బయటికి తెచ్చేలాంటి ఈవెంట్స్ని కండక్ట్ చేసిన స్కూల్ మేనేజ్మెంట్కి ఐ అప్రిషియేట్. అఫ్ కోర్స్ వాళ్ళ స్కూల్ పేరే కాదు, వాళ్ళు కూడా బ్రిలియంట్ అని నంతు అని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన దాసరి అప్పారావు అనే వ్యక్తి కోడి పుంజు పోయింది. దానిని అదే గ్రామానికి చెందిన వలపాల నాగరాజు దొంగలించాడని ఫిబ్రవరి 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో అదనపు ఎస్ఐ రామ్మూర్తి విచారణ పేరుతో కలపాల నాగరాజుని ఓ కోళ్ల ఫాలంకు తీసుకెళ్లి నేరం ఒప్పుకోవాలని తీవ్రంగా కొట్టి కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురిచేశాడని, దీంతో ఆసుపత్రి పాలై తిరిగి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడని బాధితుడు కలపాల నాగరాజు వాపోయాడు. సదరు ఎస్ఐ అదనపు ఎస్ఐ రామ్మూర్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. దొంగతన నెపంతో దళితుడిపై దాష్టికానికి పాల్పడిన ఎస్ఐపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తక్షణమే విధుల నుంచి తొలగించాలని, నిరుపేద దళితుడిని విచక్షణ రహితంగా చిత్రహింసలకు గురిచేసి కనీసం నిలబడలేని స్థితికి తీసుకువచ్చిన ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్పై కూడా చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కోళ్ళపారం దగ్గర తీసుకెళ్లారు సార్. కొట్టి వచ్చాక లోపల తీసుకెళ్లి అప్పారావు గారిని లోపలికి కూడా పిలిపించి, అమ్మ ఈ కేసులు మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే మీ ఆయన మీద ఒక కేసు, నీ మీద ఒక కేసు, మీ బాబు మీద ఒక కేసు వేసి ముగ్గురు మీద 3 కేసులు వేసేసి మిమ్మల్ని బయటికి స్టేషన్కి పంపించేస్తాం. మిమ్మల్ని బటన్ నొక్కితే పలానా దొంగ ఎక్కడ ఉండో అని అంటే పలానా కలపాల నాగరాజు అని చెప్తారు. మీరు ఈ తప్పును ఒప్పుకోవాలి, ఇయ్యే దొంగతనాలు కాదు, ఎన్ని దొంగతనాలు మీరే ఒప్పుకోవాలని మమ్మల్ని బెదిరించారు సార్. ఆయన రామ్మూర్తి సార్ ఆయన పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇట్లా చేయాలని అత్యాచారానికే గురయ్యారు సార్. నా భర్తను ఇలా చేయడానికి, ఇలా కావడానికి కారణం రామ్మూర్తి సార్. ఆయన రాజకీయ పరంగా మరి ఎట్లా ఉన్నారో తెలియదు సార్. ఈ గొడవలకు కారణం మరి ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో తెలియదు సార్. స్టేషన్లో కొట్టిందే కాక మళ్ళీ బయటికి తీసుకెళ్ళి కొట్టారు సార్. మా ఆయన గారికి ఇలా అవడానికి కారణం ఆయన తగిన న్యాయం చేయమని అందరినీ వేడుకుంటున్నారు సార్. చెప్పడం నా పడక ఒప్పుకోరు, నా పడక అని చెప్పి కరెంట్ షాక్ ఇచ్చి కారు నన్ను బయట తీసుకెళ్ళి పొలపరం కాడు తీసుకెళ్ళి పొలపరం కాడు తడగొడుతుంది తెలుసుకోకుండా కారు తీసుకొచ్చి కూర్చోనికి వచ్చాక నన్ను పడేసి దాన్ని కారు నొక్కడం, పెట్టుకుని లాగటం, వెనక నొక్కటం చేశాడండి.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు నీకేంటి రామమూర్తి గారు మన లక్ష్మీపతి గారు లక్ష్మీపతి అంటే కానిస్టేబుల్ ఇంకెవరో కొట్టారు రామమూర్తి గారు ఎంతమంది ఉన్నారు మొత్తం సార్ తర్వాత ఎన్ని అక్కడ స్టేషన్ దగ్గర కరీంనగర్ పట్టణంలోని స్థానిక హనుమాన్ నగర్ బ్లూబెల్స్ పాఠశాలలో శనివారం స్టెమ్ షోకేజ్ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేఐ ల్యాబ్స్ కరీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి జంగ సునీత మనోహర్ రెడ్డి మరియు ముఖ్య అతిథులుగా అశోక్ రెడ్డి మరియు ఫండర్స్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మజ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కేఐ ల్యాబ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులు మేక యొక్క వివిధ భాగాలను కత్తిరించి వాటి పనితీరును ప్రతి ఒక్కరికి చక్కగా వివరించారు. రసాయన శాస్త్ర విభాగంలో వివిధ రకాల రసాయనాలు మెటల్స్ ఉపయోగించి అతి కఠినమైన పరీక్షలు కూడా విజయవంతంగా చేసి తల్లిదండ్రులకు వాటి గురించి చక్కగా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవంతో పాటు పిల్లలకు సంబంధించిన అనేక ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారి యొక్క పిల్లల యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈరోజు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చిన ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఫోటో ఇవ్వడం జరుగుతుంది. ఫోటో బూత్ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కేఐ ల్యాబ్ సహకారంతో కరీం వారి సహకారంతో మా పాఠశాలలో ప్రతి నెలలో ఒకరోజు సైన్స్ ల్యాబ్ యాక్టివిటీస్ నిర్వహించబడుతుంది. దీంతో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి అందరికి కూడా ఈ తల్లిదండ్రులకు మరి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ అందరికి మహిళా దినోత్సవం అదేవిధంగా సైన్స్ డేని నిర్వహిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎందుకు నిర్వహిస్తున్నామంటే సైన్స్ డేని అంటే 2 విడతలుగా మేము సైన్స్ డే నిర్వహించాం. మనకు యాక్చువల్లీ ఏంటంటే ఫిబ్రవరి 28 రోజు మనకు సైన్స్ డే. ఆ రోజు ఏంటంటే మనకు ఫిబ్రవరి 28, 1928లో సర్ సివి రామన్కి భౌతిక శాస్త్రంలో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. కాబట్టి అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28న సైన్స్ డేని నిర్వహిస్తున్నాం. మేము ఏంటంటే ఆ రోజు ప్రైమరీ వాళ్ళకి అంటే నర్సరీ టు 5th క్లాస్ వరకు ఆ రోజు కండక్ట్ చేస్తాం సైన్స్ డే. ఆ రోజు దాదాపు ఒక 100 ప్రాజెక్ట్స్తో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఏంటంటే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ రోజు కూడా సైన్స్ డేని నిర్వహిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే పిల్లలలో శాస్త్రీయ దృక్పథం అదేవిధంగా స్టెమ్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వీళ్ళలో వాళ్ళ ప్రావీణ్యం కలిగించడం కొరకని ఈ సైన్స్ డేని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అందరు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, అదేవిధంగా స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి లేదు. సో కాబట్టి ఇంత ప్రాముఖ్యత ఉన్న మహిళలందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సునీత, గ్లోబల్ స్కూల్ కరెస్పాండెంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు బ్లూబెల్స్ పాఠశాలలో నిర్వహించబడుతున్నటువంటి స్టెమ్ సైన్స్ ఫేర్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ విచ్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఇన్ డెవలప్మెంట్. దానిపైన ఈరోజు పిల్లలందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత వర్కింగ్ మోడల్స్ తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. దాదాపు 200కు పైగా వివిధ అంశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ తయారు చేయడం, ప్రదర్శించడం విద్యార్థులందరూ ఆసక్తితో చూస్తున్నారు. అంటే ప్రేక్షకులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేసినటువంటి వాళ్ళందరూ కూడా విజిట్ చేయొచ్చు. పిల్లలు ఆసక్తి ఏ విధంగా కలిగించవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్. ఈ కాంటెంపరీ వరల్డ్లో ఇవి నేర్చుకోవడం అనేది ముఖ్యం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రోబోటిక్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. పిల్లలందరూ ఆసక్తిగా పార్టిసిపేట్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్న వయసులోనే సైన్స్ పట్ల ఇట్లాంటి ఆలోచనలు కలగజేయాలంటే ఇది అవసరం. ఫిబ్రవరి 28లో నిర్వహించాల్సింది కొద్ది రోజులు లేట్ అయినా కూడా ఈరోజు విద్యార్థులందరూ సంతోషంగా అదేవిధంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రాముఖ్యత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఉమెన్ టీచర్స్, ఉమెన్ ఎంప్లాయీస్. వితౌట్ ఉమెన్ దెర్ ఇస్ నో వరల్డ్. ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ మ్యాన్. దెర్ ఈస్ నో ఉమెన్ వితౌట్ మ్యాన్. లేకుండా ఉమెన్ లేవుండదు. కాబట్టి ద వర్డ్
నిజాం నిరంకుశ దోపిడీ పాలనను అంతమొందించే లక్ష్యంతో ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యమై అనేక త్యాగాలు చేసి మట్టి మనుషులను పోరాట యోధులుగా తీర్చిదిద్దిన ఆ పోరాట వారసత్వాన్ని తన కుటుంబంలో రాయల వెంకటనారాయణ, రాయల అప్పయ్య, రాయల సుభాష్ చంద్రబోస్, రాయల నాగేశ్వరరావు, రాయల చంద్రశేఖర్ యువకులుగా ఉన్నప్పుడు విప్లవాన్ని ఉనికి పుచ్చుకొని ఎమర్జెన్సీ కాలంలో గోదావరి విప్లవ రాజకీయ ప్రవేశించారని సిపిఐ ఎంఎల్ మాస్లైన రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఎంఎల్ మాస్లైన జాతీయ నాయకురాలు కామ్రేడ్ కె రమ అన్నారు. పిండిప్రోలు గ్రామంలో అమరుడు రాయల నాగేశ్వరరావు 2వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుర్రం అచ్చయ్య, పుసులూరి నరేందర్, కోమటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు ఆయన కుటుంబం నేపథ్యం అంతా ఇప్పుడే అచ్చయ్య గారు మన ముందు ఇచ్చారు. వాళ్ళ కుటుంబం అప్పయ్య గారు గవర్నమెంట్ ఉద్యోగి అయినా ఈ భావాలతోటి బతికినటువంటి వాడు. ఈ పార్టీని నడిపించటానికి వాళ్ళని గురించి మాట్లాడుకోవటం కాకుండా వాళ్ళ భావం ఏదైతుందో, వాళ్ళ ఆశయం ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకోవటానికి, దాన్ని నిలబెట్టుకోవటానికి మనందరి బాధ్యతగా గుర్తించాలి. మనం ఈరోజు మీటింగ్ జరుపుకొని ఆడ విగ్రహావిష్కరణ చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడుకొని వదిలేయటం కాకుండా వాళ్ళు ఏ రకంగా దీక్షభూని పనిచేశారో, ఏ రకంగా ఆ మార్క్సిజాన్ని ముందుకు తీసుకోవటానికి, ఆ విప్లవాన్ని కావాలని కోరుకున్నటువంటి దీక్ష ఏదైతుందో మనం కూడా ఆ విధమైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలో పలు గ్రామాల పర్యటనలో భాగంగా హనుమపురం, మన్నేవారి పంపు, అలాగే వాడపర్తి, చందుపట్ల, బండ సోమారం, గౌస్ నగర్, ఎరంబల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జనకాం పాండు, మండల ప్రధాన కార్యదర్శి నీళ్ల ఓంప్రకాష్ గౌడ్, ఆదికం లక్ష్మీనారాయణ గౌడ్, సుబ్బూరు బీరుమల్లయ్య, బల్గూరి మధుసూదన్ రెడ్డి, కేశవపట్నం రమేష్, జక్క రాఘవేందర్ రెడ్డి, రేఖల శ్రీనివాస్, చిన్నం పాండు, సింగిరెడ్డి నర్సిరెడ్డి, కంకల కృష్ణయ్య, ఎనబోయిన ఆంజనేయులు, ఏవి కిరణ్, రచ శ్రీనివాసరెడ్డి, ఈర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి మల్లేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి పంచాయతీ మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీఈఓ తిరుమలరావు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అదేవిధంగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మండల పరిషత్ అశ్వాపురం ద్వారా తెలియజేస్తున్నామండి. మనకి మహిళలను గౌరవించడం మనకి పురాణాల నుంచి కూడా ఉండటం ఉన్నది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఏ మహిళ అయినా సరే ముందు వాళ్ళు వైద్యం, విద్య, ఆర్థికం ఈ మూడిట్లో ముందుంటే వాళ్ళు 100% సక్సెస్ అవ్వడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే
నా పేరు లత. నేను వచ్చేసి ఏకేపీలో జాబ్ రిసోర్స్ పర్సన్గా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మహిళా సభ అండి, అంతర్జాతీయ మహిళా సభ సందర్భంగా మనందరికీ ఇక్కడ సోదరి మనులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ నా యొక్క నమస్కారాలండి. మహిళలు అంటే ఏంటి? మనము ఎన్నో విధాలుగా ఇంట్లో కానీ బయట కానీ అన్నింటిలో ముందడుగు ఉండాలన్నది మన మహిళల లక్ష్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్వాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వీనస్ మేరీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సందర్భంగా కార్పొరేటర్ రాజత్ సింగ్ నాథ్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత, సమాజంలో మహిళల పాత్రలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని, వారికి సమాన హక్కులు కల్పించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. సందర్భంగా మాకు అందరూ ఐడల్స్ ఎవరున్నారో మాకు ఇందిరాగాంధీ, సోనియా గాంధీజీ, మదర్ ట్రీజా, వీళ్ళందరూ మాకు ఒక ఇన్స్పైర్, వాళ్ళని చూసి మేము ఒకళ్ళు నేర్చుకోవాలి. ఇంకా స్పెషలీ ఏంటంటే మన ఇందిరాగాంధీ సాక్రిఫైస్ ఏముందో, మన సోనియమ్మ ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మాకు అందరికీ ముంగట పోవాలి, మీరందరూ ముంగట ఉండాలని మాకు ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. ఆమె స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకా నాట్ ఫర్గెటింగ్ టు విష్ మన స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు, రాజలక్ష్మి గారు, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పెషల్ థ్యాంక్ యూ ఇవన్నీ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు మన హనుమంతరావు గారు. ప్రతి విషయంలో హనుమంతరావు గారు మీరు ముందుకెళ్ళండి అమ్మా, అందరినీ కలుపుకొని ఎట్లా పోవాలో ఆయన దగ్గర నుంచి కూడా ఒక లెసన్ మేము తీసుకోవాలి. ఆయన కూడా చాలా ధన్యవాదం. ఆయన వస్తుండే కాకపోతే ఎమర్జెన్సీ మీటింగ్స్ వల్ల ఆయన రాకపోయినా మేము ఎంబడే ఉన్నామక్క, మీరు చేసుకోండి ఉమెన్స్ డే అని ఆయన కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. ఇంకా అదే విధంగా వాళ్ళ మిస్సెస్ కూడా నేను ఫోన్ చేసిన మేడం, మా మేడం కూడా కొంచెం హెల్త్ బాగా, ఇంకా కొంతమంది అక్క చెల్లెలు రాలేదు, వాళ్ళకు ఏదో పర్సనల్ వర్క్ ఉన్న బట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయినా కానీ వాళ్ళ విషెస్ మా ఎంబడి అందరి ఎంబడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎండిపోయిన పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వాణి మేడం ని ఘనంగా సన్మానించిన మహిళా టీచర్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్వాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వీనస్ మేరీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి5 న్యూస్.